గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మేము స్కాట్లాండ్ వెళ్తున్నాం. మొత్తం 9 మెంబర్స్ అనమాట. 2 కార్స్లో వెళ్తున్నాం. ఇక్కడ స్టార్టింగ్ వచ్చి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవుతున్నాం. 60 లీటర్స్ పట్టింది అండ్ 92 పౌండ్స్ ఇండియన్ కరెన్సీలో 9200 పట్టింది అనమాట. సో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1.5 అవర్కి అందరికీ నిద్ర వచ్చి సర్వీసెస్ దగ్గర ఆగాం. ఇప్పుడు వచ్చాము స్టార్బక్స్ నుండి బయటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఆ వీడియో రికార్డ్ చేస్తుంది ఆమె ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది యూట్యూబ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్. లాస్ట్ నేనే ఇంట్రో ఇవ్వలేదు బ్రో. ఇంకా అది సర్వీసెస్. అక్కడ కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. లాంగ్ జర్నీస్ చేసి అలసిపోతాం కదా, సో ఒక రిలాక్సేషన్. ఇప్పుడే స్కాట్లాండ్లోకి ఎంటర్ అయ్యాము. స్కాట్లాండ్లో మేము ఫస్ట్ చూద్దాం అనుకునే లొకేషన్ గ్లాస్గో. సో గ్లాస్గో ఇంకా ఒక 1 అవర్ ఉంది అనుకున్నప్పుడు ఈ సర్వీసెస్ దగ్గర ఆగి అందరం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసాము. సో ఇప్పుడే సర్వీసెస్ దగ్గర ఆగి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాం. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్, నటెల్లా, ఇంకా మిల్క్ చాక్లెట్ స్ప్రెడ్ అంట. సో ఇది గ్రాసరీస్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను లేను. సో ఏం తెచ్చారనేది నాకు పెద్ద ఐడియా లేదు. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి గ్లాస్గో. ఇక్కడ నుండి 1 అవర్ చూపిస్తుంది. వర్షం పడుతుందంటే ఇవన్నీ లోపల ప్యాక్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. 9:30కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళు అనుకో. ఆ వ్యక్తి ప్రతి సర్వీసెస్ దగ్గర ఆపి 11:30కి తెచ్చాడు స్కాట్లాండ్కి. 1 కాఫీ 3 ఇన్స్టాల్మెంట్స్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ గ్లాస్గోకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ లో ఎమిషన్ జోన్ చూస్తున్నారు కదా. గ్లాస్గో ఎంటర్ అవ్వగానే లో ఎమిషన్ జోన్ వచ్చింది. లండన్లో లో ఎమిషన్ జోన్ ఎంటర్ అయితే వితిన్ 24 అవర్స్లో కట్టేస్తే మనకి 12 పౌండ్స్తో అయిపోతుంది. కానీ స్కాట్లాండ్లో అలా కాదు. గ్లాస్గోలో ఒక లో ఎమిషన్ జోన్ ఉంది, ఎడిన్బ్రోలో ఒక లో ఎమిషన్ జోన్ ఉంది. స్కాట్లాండ్లో మనకి అలా ఆన్లైన్లో కట్టే ఆప్షన్ లేదు. మనకి డైరెక్ట్ ఇంటికి పెనాల్టీ వస్తుందంట. సో ఆ పెనాల్టీ కూడా మనకి చాలా ఎక్కువే వస్తుంది. 60 పౌండ్స్ ఏమో వస్తుందంట. సో ఎన్ని లో ఎమిషన్ జోన్లు ఎంటర్ అయితే మనం అన్ని పెనాల్టీస్ కట్టాలి. సో స్కాట్లాండ్ రావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా మీ వెహికల్ అది లో ఎమిషన్ జోన్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని చూసుకుని రావడం బెస్ట్. ఇప్పుడే జార్జ్ స్ట్రీట్ అయితే చూడడం అయింది. నెక్స్ట్ ఇప్పుడు టాల్ షిప్ దగ్గరికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ లొకేషన్ సెట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళినాక పీజియన్స్ అయితే చాలా బాగున్నాయి. సో గైస్, ఈరోజు మా లంచ్ ఇదే. బ్రెడ్ విత్ చికెన్ ఫ్రై. చెఫ్ అది ఒకటి తింటుందిగా అమ్మాయి. చికెన్ కర్రీ మేము నైటే కుక్ చేసుకొని తెచ్చుకున్నాం. యాక్చువల్లీ మేము 1:30కి స్టార్ట్ అవ్వాలనుకున్నది మాకు 3:20 అయ్యింది. ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోయింది. 2 కార్స్లో సెట్ చేసేసరికి అసలు 3:20 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. నైట్ ఎవ్వరం పడుకోలేదు. సో డ్రైవ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మారుతూ అలా డ్రైవ్ చేసి ఫైనల్గా స్కాట్లాండ్ అయితే వెళ్ళాము. సో ఇది మ్యూజియం అనమాట. ఈ మ్యూజియం లోపల నుంచి టాల్ షిప్లోకి ఎంట్రీ ఉంది. 2 కూడా ఫ్రీ ఎంట్రీనే. ఈ బైక్స్ చూసి నాకు చాలా బాగా అనిపించింది. అప్పట్లోనే ఎంత స్టైల్గా ఉన్నాయని. బైక్స్ అనే కాదు, అటు సైడ్ కార్స్ కూడా ఉన్నాయి. సో వీడియో లెంత్ అయిపోతుందని నేను తక్కువ పెడుతున్నా. సో ఇదే టాల్ షిప్ అనమాట. ఈ టాల్ షిప్ స్టోరీ ఏంటంటే, ఆ షిప్ వేసుకొని సో అన్ని కంట్రీస్లో దోచుకొని ఫైనల్గా ఇది యూకేలో స్ట్రక్ అయిపోయింది. దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని అదొక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా పెట్టుకున్నారు. షిప్లో ఈ చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ కార్పెంటర్ వర్క్షాప్ అని, హాస్పిటల్ అని, వాళ్ళు పడుకునే బెడ్స్, అవైతే బ్లాంకెట్స్ అన్నీ సేమ్ అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలానే ఉంచారు. కాకపోతే డస్ట్ అవన్నీ పట్టేసి ఉన్నాయి. సో అది టాయిలెట్ అంట, ఇది హాస్పిటల్. ఎక్కడ చూసినా ఎలుకల బొమ్మలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ అప్పట్లో ఏమన్నా ర్యాట్స్ ఎక్కువ వచ్చాయేమో తెలీదు. అవి ఇప్పుడు
ఆ ర్యాట్స్ ప్లేస్లో ఈ బొమ్మల్లా పెట్టారేమో అని నాకు అనిపించింది. నైట్ నిద్ర లేకపోవడం ఏమో కానీ వీఆర్ సో టైర్డ్ గైస్. తను అక్కడ పడుకుంది, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నా. వేరే కార్ రావాలి, ఆ కార్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తాం. అప్పుడు వాళ్ళు మధ్యలో ఆగి చికెన్ని, ఐస్ క్యూబ్స్ ఇవన్నీ తీసుకున్నారంట నైట్ కుక్ చేసుకోవడానికి అని చెప్పి. చూసారా మొత్తం ఫుడ్ ఐటమ్స్తో ఫిల్ అయిపోయింది వెనకంత. పాట్ నూడిల్స్, ఎగ్స్, స్నాక్స్ ఇవన్నీ. బయట మనం ఏం తినలేము, తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని చెప్పి మొత్తం బిఫోర్ డేనే మేము గ్రాసరీస్ అన్నీ కూడా షాపింగ్ చేసుకొని తెచ్చుకొని ప్రీ ప్లాన్డ్గా పెట్టుకున్నాం. ఇక్కడ నేను ఏం చెప్తున్నానో వాయిస్ రికార్డ్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. సో ఏం చెప్తున్నానంటే ఎంత టైర్డ్ ఉన్నా కూడా ఆ నేమ్ చూసిన తర్వాత చాలా ఎనర్జీ వచ్చిందని చెప్తున్నా. ఇక్కడ ద డెవిల్స్ పుల్పిట్ అనమాట ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళేది. మంజుమిల్ బాయ్స్లో డెవిల్స్ కిచెన్ అని ఉంటుంది కదా, ఇక్కడ వచ్చి ద డెవిల్స్ పుల్పిట్. ఇది కూడా ఒక లోయ లాంటిదే. ఇప్పుడు మేము అంత పైన ఉన్నాం, అంత లోపలికి వెళ్ళాలని చెప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక బోర్డు వచ్చింది, డేంజర్ ఆఫ్ డెత్. ఇదంతా చూసిన తర్వాత అడ్వెంచరస్గా అనిపించి ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాం. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు. అంటే వాళ్ళు వేరే దారిలో వెళ్ళిపోయారు, మేము వేరే దారిలో వెళ్ళిపోయాం. అట్ లాస్ట్ అయితే వాళ్ళు దొరికారు. ఇక్కడ ప్రాపర్గా వే లేదు, ఈ వేలో వెళ్ళాలి అని చెప్పి మేము కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వే అసలు కిందకి వెళ్ళడానికి అది వే కాదంట. మళ్ళీ మేము ఇటు బ్యాక్ వచ్చి వేరే వే నుండి వెళ్తున్నాం. ఇప్పుడు కిందకి చూస్తే వాళ్ళు జనాలు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు ఎటు వెళ్ళారు అనేది మాకు తెలియలేదు. సో మేము ఇంకొక దారి నుండి ఇప్పుడైతే వెళ్తున్నాము. గైస్, స్కాట్లాండ్ రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా జాకెట్ క్యారీ చేసుకోండి బెస్ట్. ఎందుకంటే ఫుల్ చల్లగా ఉంది అక్కడ. సమ్మరే కదా అని జాకెట్ తెచ్చుకోకపోతే బుక్ అయిపోతాం. ఫైనల్గా వెళ్ళడానికి వే అయితే తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్నీ కూడా మోస్ట్లీ రాగానే పెడతాను. ఎందుకంటే మేము ఏం ఎక్స్పీరియన్స్ చేసామనేది మీకు తెలుస్తుంది అండ్ మాకు కూడా ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. మేము ఇప్పుడు కింద లోయలోకి వెళ్తున్నాం. నాకైతే కొంచెం భయంగా, కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది. బట్ స్టిల్ నేనైతే వెళ్తాను. ఈ స్టెప్స్ అన్ని అన్ఈవెన్గా ఉన్నాయి, ఎలా ఎక్కుతామో కూడా తెలియట్లేదు. ఎంత చాలా స్లిప్పరీ ఉంది. చూసారు ఎంత కిందకుండా. ఆమె చెయ్యండి. ఓకే. అరే రెండు కాళ్ళు ఒకేసారి పెడితే ఏం అవ్వదురా. ఒక కాలు పెట్టి ఒక కాలు పైన ఉంటే మాత్రం కింద ఉంటావు కన్ఫర్మ్. బ్రో ఈ అడ్డంకి ఇదేంటి ఆగు, దీనిపైన ఎవడని కాలేసిండు అనుకో చూసుకోకుండా. కింద ఎవరైనా చూసుకోరా. కర్రలు పడుతున్నాయి గైస్, మన ఎక్కువ ఏం పడతాయో అని పైన. నాకు ఈ వీడియో పంపాలి. గైస్ అంత పైన కింద లోయలో ఇప్పుడు కనిపించదు కానీ నీళ్ళు ఏంటి ఇలా ఉన్నాయి. అందరూ గుటకేయండి వాటర్ని. కాళ్ళు
అయితే ఫ్రెండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఎంత చల్లగా ఉంటే అంత చల్లగా ఉంది. ఎలా ఎలా తీస్తున్నావు నువ్వు? కమ్ ఆన్ గైస్. దిలీప్ ఏమైంది గాయస్ వస్తలేరా? ఏంటి నీస్ దిగుతాయా? గాయస్ వస్తలేరా? ఎందుకు లేదు, కావాల్సినంత ఉంది. ఏంటి వేడిగా ఉన్నాయి వాటరు. ఈ ప్యాంట్ కూడా లాగలా. మీరే కవర్ చేస్తారు. మా పహల్వాన్కి అసలు చల్లగా లేవంట. మైక్ అడిగి పెట్టి చూడు. అప్పుడే కర్రల మీద అయ్యి మాకు జాగ్రత్త. అయ్యా బాబా, అయ్యా ఎలా వెళ్తున్నారు నాయన. యాసిడ్ యాసిడ్ యాసిడ్. ఏం కాదు. హలో దిమినాడు. It's a YouTube channel. Yeah. Hey. Oh, be careful, man. It's freezing. గైస్ అది చాలా లోతుంది. అక్కడికి వెళ్ళామంటే లోపలికి మొత్తానికి కిందకైతే రీచ్ అయ్యాం సేఫ్గా. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మేము పైకి. కిందకి దిగడం ఈజీ, పైకి ఎక్కడ ఇంకా చాలా కష్టం. రండి అందరూ. పైకి స్టార్ట్ అయ్యాము. ఆ స్టెప్స్ చూస్తేనే భయం వేస్తుంది. ఆ స్టెప్స్ అన్నీ అనీవెన్ ఉన్నాయి. గైస్ ఇప్పుడే సేఫ్గా పైకి అయితే రీచ్ అయ్యాం. నెక్స్ట్ వేరే లొకేషన్కి వెళ్ళాలా లేదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. టైం అయితే 7 అయింది. 10 వరకు సన్లైట్ ఉంటుంది కాబట్టి సో వేరే లొకేషన్ కూడా కవర్ చేయొచ్చని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు వెనకాల. సో మేమిద్దరం అయితే నడుస్తున్నాం. వీఆర్ టైర్డ్ గైస్. ఇంక మేము ఏ లొకేషన్ కూడా కవర్ చేయలేకపోయాం. ఎందుకంటే నెక్స్ట్ రేపు వెళ్ళబోయే లొకేషన్ దగ్గరలో మేము క్యాంపింగ్ సైట్ తీసుకున్నాం. అది ఇక్కడ నుంచి 3 అవర్స్ జర్నీ వల్ల ఇంకా మేము ఏ లొకేషన్ కవర్ చేయలేకపోయాం. దగ్గరలో ఏమన్నా క్యాంపింగ్ సైట్ బుక్ చేసుకోవడానికి ఎవ్వరు యాక్సెప్ట్ చేయట్లేదు. 7 తర్వాత ఏ క్యాంపింగ్ సైట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. అందుకని 3 అవర్స్ జర్నీ అయినా కూడా రేపటి లొకేషన్కి దగ్గర అవుతుందని చెప్పి స్టార్ట్ అయ్యి ఇంక ఈ క్యాంపింగ్ సైట్ బుక్ చేసుకున్నాం. వీళ్ళు ఇక్కడ టెంట్ వేస్తున్నారు. ఫుల్ విండ్స్ ఉన్నాయి. ఒక పక్కన వేస్తుంటే పక్కన ఎగిరిపోయేంత విండ్స్ ఉన్నాయి అక్కడ. నాకు అసలు ఇదంతా ఏం తెలీదు. నేను అక్కడ డెవిల్స్ పుల్పిట్ దగ్గర పడుకుని వీళ్ళు టెంట్ హాఫ్ వేయడం అయిపోయిన తర్వాత లేచాను.
ఇక్కడ ఎగ్ ఫ్రై అండ్ రోటీస్ చేస్తున్నాం. ఆ రోటీస్ రెడీమేడ్ అనమాట, కాకపోతే దాంట్లో కొంచెం స్వీట్ టచ్ ఉంటుంది. ఎగ్ ఫ్రై చేస్తున్నాం. యాక్చువల్లీ చికెన్ తెచ్చుకున్నాం కానీ ఎవ్వరికి ఓపిక లేదు వండడానికి, అందుకని ఎగ్ ఫ్రైతో అడ్జస్ట్ అయిపోతున్నాం ఈ రోజుకి. రేపు మార్నింగ్ లేచి చికెన్ చేసుకుందామని ఈరోజు ఎగ్ ఫ్రై చేసేసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము చపాతీలు చెప్పినాము మా యూట్యూబ్ ఇంకోటి ఏడవెచ్చిన విషయం అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.